9 న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. 500 మంది అనుచరులతో బహుజన సమాజ్వాదీ పార్టీలో చేరిన ఫయాజ్ బాషా. ఆదోని పట్టణంలో ప్రజలకు ఎన్నో రకాలుగా సేవ చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి ఫయాజ్ బాషా బడుగు బలహీన పార్టీ అయిన బీఎస్పీ పార్టీలో చేరారు. రాష్ట్ర కోఆర్డినేటర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న 85% ఉన్నత బీసీలు ఈరోజు ఓట్లు వేస్తున్నారని, 15% ఉన్న ఉన్నత కులాలు ఈరోజు మనలను పాలిస్తున్నారని, అలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలంటే ఎంతో విలువైన ఓట్ల ద్వారానే సాధ్యమని అన్నారు. కాబట్టి ఓట్లను ఎవరు కూడా డబ్బుకు అమ్ముకోరాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటుకు ఒకే విలువ ఉంటుంది, కానీ అధికారం మాత్రం ఉన్నత వర్గాలు అనుభవిస్తున్నాయని, దేశంలో ఉన్న కొన్ని పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను వాడుకుంటున్నారని, కులాల ప్రతిపాదన చట్టసభల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావట్లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలంటే ఒక్క బీఎస్పీ పార్టీ మాత్రమే సాధ్యమని అన్నారు. అగ్రకులాల ఆధిపత్యాన్ని అడ్డుకుని మనమే రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. దేశంలో ఉన్న బడుగు బలహీన మైనారిటీ దేశం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ మల్దకల్, రాష్ట్ర కార్యదర్శి శాంతకుమార్, రామాంజనేయులు, జిల్లా జనరల్ సెక్రటరీ జయరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కాంశీరామ్ గారు పార్టీ స్థాపకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి దాని గురించి చెప్తున్నాడు. ఓటుని ఎలాగంటే మనము మన కూతుర్ని చాలా రకాలుగా ఆలోచించి మనం ఇస్తాం. ఎందుకంటే రాగానే పెళ్లి చూపులకు వచ్చినట్టనే పోమని మొగుడు వచ్చినాడని లేదా నీ భర్త వచ్చినాడని మన కూతుర్ని ఎవరిని కూడా పంపించం. చాలా విధాలుగా ఆలోచించి ఆశ చూసి మిత్రులారా, దాదాపుగా కొన్ని తరాలను చూసినటువంటి అనుభవం మనకు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకంతా కూడా కొన్ని వేల 100 సంవత్సరాల నుండి అణగారిన వర్గాలుగా ఈ భారతదేశంలో స్వేచ్ఛ లేక ఈ మనవాద బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనం మనుషులుగా బతకడానికి కూడా ఇక్కడ హక్కులు లేవు అని శాసించి మనల్ని నీచంగా చూస్తున్నటువంటి క్రమంలో మనము స్వేచ్ఛనెత్తుకుంటూ భగవంతుని ఎత్తుకుంటూ మనమంతా సమానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనము ఒక ముస్లింగా మారి ప్రశాంతమైన జీవితం భగవంతుని ప్రార్థించుకుని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. అదేవిధంగా క్రిస్టియన్స్ చూస్తే వాళ్ళు చర్చి కట్టుకొని వాళ్ళు కూడా కొన్ని హక్కులని తయారు చేసుకుని ప్రశాంతంగా దేవ సన్నిధులు నివసించాలనేటువంటి ఒక ప్రత్యేకత. ఈ విధంగా వచ్చిన ఆలోచనలో ప్రప్రథమంగా ఈ భారతదేశంలో ముస్లిం మైనారిటీస్ మాత్రమే మొట్టమొదట ఒక గౌరవంగా బతకాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు సపరేట్ గా ముస్లింగా మారి ఆ ప్రశాంతంగా బతుకుతున్నటువంటి వ్యవస్థలో ఆ రోజైతే ఆత్మగౌరవంతో బతకాలని మనం వచ్చినాము. కానీ ఈ రోజు ఈ ఓటకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ దేశాన్ని చిన్నభిన్నం చేసి మనకు హక్కులు లేకుండా చేస్తున్నారో ఈ మనవాదులంతా కూడా మళ్ళా తిరిగి ఆయా అగ్రవర్ణాలకు మాత్రం ఓట్లేసి వాళ్ళని రాజుగా చూస్తున్నాం. అంటే రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి మాటలలో మనం ఈ రోజు వరకు కూడా స్వతంత్రంగా ఈ వాళ్ళు ఇచ్చే 500 రూపాయల ఓటుకి 1000 రూపాయల ఓటుకి పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ గారు ఆర్జీ మెల్లగల గారు తరలిసి ఆహ్వానించారు. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ. బార్పేటలో ఇటు అట మీడియా మిత్రులకు మా పార్టీ తరఫున మరొకసారి జగన్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఓపికతో ఉంది ఈ కార్యక్రమం అంతా జయకరంగా నడిపించినందుకు మీకు కూడా మా పార్టీ తరఫున జగన్ తెలియజేస్తున్నా. तरफ से जागरूक पार्टी में काम करना, उनके नीचे काम करना, सार उनके नीचे काम कर को आगे बढ़े तो आगे आती बोल को मैं इसका से मायावती का जो भी कांचीराम सर पार्टी का सिद्धांत हम कैसा रखें, अंबेडकर का चलना कैसा है, हर फल को आगे लाने सकते हो। 30 लाख 40 लाख ले घर भर ले अच्छा रख ले सकता था, मगर नहीं। सबसे अच्छा पार्टियां में बीएसपी पार्टी के सिद्धांत मुझे पसंद आए।
इस वजह से मैं बीएसपी पार्टी में जाकर वो पार्टी में काम कर, पार्टी को आगे लाकर और पार्टी के नीचे जितने भी आधुनिक लीडर्स, कर्नूल के लीडर्स, स्टेट के लीडर्स के नीचे काम कर कर आगे बढ़कर और आधुनिक को डेवलपमेंट करने के लिए सख्त जरूरत है। आज आधुनिक 50 साल पीछे जाकर है, आधुनिक 50 साल पीछे जाकर है। क्यों? ये क्या है बोले तो मैं लीडर बनना, मेरा बच्चा लीडर बनना, फिर उसका बच्चा लीडर बनना, ये ऐसी सोच है आधुनिक लीडर में। कैसा है आज नहीं कहते बोले कैसा बात कर ले रहे हैं, नहीं तो तू जीतना नहीं तो मैं जीतना, ऐसी सियासत है आधुनिक में। वो सियासत को चेंज करना तो बोले तो कंपलसरी आज गंगा जमुना सरस्वती कैसा मिले, एसटी एससी माइनॉरिटी सब जने एक हो आदमी को ऊंचे दर्जे पर जाना है तो कौन सी पार्टी आधुनिक में आना होता बोले तो बीएसपी पार्टी आधुनिक में रही तो आधुनिक डेवलपमेंट होता, आधुनिक आगे बढ़ता, आधुनिक पूरा अच्छा जाता बोले तो मेरी सोच देखकर इसको से क्या है बोले तो सब जने सोचे अरे वाईएसआर में भर्ती मारता है, टीडीपी में भर्ती मारता, क्या में मारता है। मुझे पार्टी पैसे वाले की पार्टी में मैं नहीं पलटता, ऐसी पार्टी में पलटता हूँ कि हर खौफ वाले को आगे लाना। कांचीराम सर कैसा बोल रहे हैं, सब अच्छे रहना, बुद्धि आज क्या है मकसद, सब अच्छे रहना, सब आगे आना, सब ऊंचे दर पर आना। गरीब का वोट पैसे वाली की सीट क्या नहीं, गरीब का वोट गरीब की सीट। आज आदमी में वोट देकर गरीब का वोट गरीब की सीट कर वो लक्ष्य को आगे जाकर आज सब आधुनिक लीडर्स के क्यों ना हो, कर्नूल के लीडर्स के क्यों ना हो, स्टेट लीडर्स के नीचे मैं काम करने कहीं को आगे हूँ बोले तो, मगर इनकी पार्टी का जो सिद्धांत है बहुत करेक्ट है। आज मायावती मैडम जो बता रही हर कौम आगे आना, हर जात आगे आना, हर को डेवलपमेंट होना, सब नीचे आना। अब दूसरे पार्टी में वैसा नहीं है, माइनॉरिटी को सीटा दे तुम तो बोल रही, दूसरा को सीटा दे रही, सबको आगे लाते बोले एसआई को सीटा दे तो बोले तो उनको भी नहीं दे रही, बड़े बड़े रेड्डियां को पटेलां को इनको उनको सीटा दे रही। मगर ये पार्टी का ऐसा नहीं है, सब आगे आना, सब दलित आगे आगो, उनको आगे स्थान में लग जाओ, उनको एक अहदेदार इंसान बनाना तो बोलो तो हमारी पार्टी सोच रही सस्ते है। इसको से मेरे दिल से मैं किसके भी दबाव से नहीं ऐसा, मेरे दिल से आज ये पार्टी में मैं ज्वाइन हो रहा हूँ। मैं इसके अलावा और मेरे जितने भी 40 पे वार्ड में मैं कॉर्पोरेट अथॉरिटी का रहता हूँ, उनको भी इसमें लेकर जा रहा हूँ। अब क्या है बोले तो एक खाली अकेला आगे गया तो नहीं होता, मजबूता की नहीं आती। मेरे साथ सब जने आदमी वाले, कर्नूल वाले, स्टेट वाले पूरे काम करने सपोर्ट मिला तो और आगे बढ़ को पार्टी को भी आगे लग जाओगे, सब आगे आएंगे। अगर बोल को हमारी सोच थी, इसलिए मैं खास करके पार्टी में ज्वाइन हो रहा हूँ। आज आधुनिक में सख्त जरूरत है, क्या है पूरा अविनीति चल रहा है आधुनिक में, उसे चेंज करना हो तो क्या करना, एक अच्छी पार्टी यहाँ लाना, लाकर उसमें मेहनत करो, पार्टी को आगे ले जाना, हमें भी आगे जाना, वैसा रहा तो आधुनिक अच्छा पड़ता। आज सख्त जरूरत है आधुनिक को ये सियासत चेंज करना, सीधी सियासत करना। कैसी तो ये 60-40 के जो कामा कर रही है, ये कामा पसंद नहीं आ रही आधुनिक आवाम को, इनसे भेजा रही है आधुनिक आवाम को। आधुनिक आवाम को ये कर रही जो कामा को जो पार्टियां वाले लीडर वाले जो कर रही ना, बहुत बेजार गई। देखो भाई, इसको से आधुनिक आवाम को एक ही बताना चाह रहा हूं मैं, भाई आधुनिक की सियासत चेंज करेंगे। आज हत्ती मारक के इसमें मैं जा रहा हूँ, आधुनिक आवाम को मैं एक ही बताना चाह रहा हूँ, हत्ती को देखो, इनको सबको फैन साइकिल सबको घुंडो देखो, हत्ती निकालेंगे, सबको आगे बढ़ना करते हैं, आज काम करना। आज सब पिछले हत्ती के नीचे कुचले के साथ में काम करके बता दो। आज पैसे वाले का क्या खाते कहो, क्या पीते पियो, वो हत्ती को डाले साथ में काम करो, हत्ती को आगे लगे काम करना वक्त में है। और आप ओपन करने गए, आपको सबको आपके जरिए से चाबी ओपन करेंगे बोल को मेरे ये है। अस्सलाम वालेकुम। ఏదైతే సిద్ధాంతానికి మూలమో అవన్నీ కూడా ఏంటంటే చాలా సంతోషం వేసింది. పార్టీలకి జాయిన్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే రేపు 10వ తేదీ బహన్ కుమార్ మాయావతి గారి దగ్గర నుండి ఎంపీ గారు, తర్వాత ఇంకో కోఆర్డినేటర్లు అంతా కూడా వస్తున్నారు. మీరంతా కూడా మళ్ళా అక్కడ వచ్చి పెద్ద ఎత్తున 10వ తేదీ 2 ఆదివారం నాడు కూడా మీరు రావాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మన జిల్లా ఉపాధ్యక్షులు సురేంకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 40వ వార్డ్ ఇన్ఛార్జ్ కి తీసుకొని బీఎస్పీ పార్టీలో సిద్ధాంతం బాగుండాయని మా కార్యకర్తలకి 500 కార్యకర్తలకి और 40వ వార్డ్ ఇన్ఛార్జ్లకి తీసుకొని పార్టీలో చేరడం జరిగింది. ఆధునిక నియోజకవర్గంకి మాయావతికి గౌరవం ఇచ్చి
అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చి కాంచీరామ్ అని గౌరవం ఇచ్చి మేము ముందుకు వెళ్ళి ఆధునిక డెవలప్మెంట్ చేయాలని ఆధునిక ప్రజలకి కోరేది ఒకటే. సమక్షంలో మేమంతా మా కార్యకర్తలు మేము అంతా బిఎస్పీ పార్టీలో చేరినాము. ఆధునిక ప్రజలకి వినపం ఒకటే, డెవలప్మెంట్ అంతే. బిఎస్పీ పార్టీ అంటే డెవలప్మెంట్. నమస్తే.